ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు ర్యాలీ ఇచ్చాపురంలో ఎంత హిందుత్వం ఉన్నదో రుజువు చేస్తుంది. చాలా చక్కగా విజయవంతంగా జరిగింది ర్యాలీ. మానవహారం అంతకన్నా బాగా జరిగింది. పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు విషయం ఏమిటంటే బంగ్లాదేశ్లో ఉండి హిందువుల మీద తడుగుతున్న దాడులకు నిరసనగా చేస్తున్నాం. మనం ఐకమత్యంగా లేకపోతే మరికొన్ని సంవత్సరాల్లో మన దేశంలో కూడా మన మీద ఇటువంటి దాడులు జరుగుతాయి. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి హిందువునేని గర్వంగా చెప్పుకోగలిగినటువంటి రోజు వచ్చినప్పుడు ఇటువంటి దాడులు ఆగుతాయి. లేదు అంటే మనం ఎవరికి వారమే ఉన్నాం అనుకోండి, కులవారంగా మారిపోయి విడిపోయామనుకోండి, మన హిందువులను కావనుకున్నప్పుడు మన మీద దాడులు జరుగుతాయి. ఐకమత్యం లేనప్పుడు హిందువులు అనేక మంది దేశాలు పోగొట్టుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, పాకిస్తాన్, కాశ్మీర్ ఇవన్నీ మనమే. ఇటు బంగ్లాదేశ్, ఇటు బర్మా అన్ని దేశాలు మనమే. అఖండ భారత్ అది. ముక్కలు ఎందుకైనా ఇదే అంటే మన హిందువులు ఐకమత్యం లేక మతపరంగా ముక్కలైపోయింది. ఇప్పుడు కూడా ముక్కలు చేయడానికి సిద్ధపడ్డారు. దానిలో భాగమే ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నది. హిందువులు ఏం చేస్తారో చూస్తామని చేస్తున్నారు వాళ్ళు. లేకపోతే వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళకి తిండి పెట్టి పోషించే మనం ఇప్పటికే మనం పోషిస్తున్నాం. 10 కోట్ల మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు, తింటున్నారు. అయినా మన వాళ్ళు ఎవరు కూడా దాని గురించి అబ్జెక్షన్ చేయలేదు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రతి దేవాలయాల్లో దగ్గర మహమ్మదీలే వ్యాపారాలు చేస్తున్నారు పెద్ద పెద్ద క్షేత్రాల్లో. అయినా మన హిందువులం దాన్ని వ్యతిరేకించడం లేదు. మన తిండి తిని మన కళ్ళు పడుస్తున్నారు. అది మాత్రం ప్రతి హిందువు గమనించాలి. దానికోసమే ఈ ర్యాలీ. హిందువులు ఐకమత్యం లేకపోతే దేశాన్ని పోగొట్టుకుంటాం. మనం పారిపోవడానికి మరొక దేశం లేదు. హిందువులకు ఉన్నది ఒకే ఒక దేశం, అదే భారతదేశం, అదే హిందూ దేశం. మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి 55 దేశాలు, వాళ్ళకి ఉన్నాయి. కానీ మనకు ఒకటే దేశం ఉంది. మనకి ఆ పరిస్థితి వస్తే మనకి ఎవడు తిండి పెడతాడు, మనకి ఎవడు ఉండడానికి చోటు ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళలేం. వీళ్ళ చేతిలో మనం ఇక నరకయాత్ర అనుభవించవలసిన రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందువల్ల హిందూ ఐకమత్యం సాధించడమే ర్యాలీ తాలూకు ఉద్దేశం. అదే బంగ్లాదేశ్లో ఉండే వాళ్ళకి మన రాజకీయ నాయకులు, కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి చర్య తీసుకొని బంగ్లాదేశ్కి నయాన్న భయాన్న ఒప్పించి అక్కడ ఉన్న హిందువులకి ధనమాన ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. జై శ్రీరామ్. ఈరోజు ఈ ర్యాలీ విశ్వ హిందూ పరిషత్తు ఆధ్వర్యంలో తీయడం జరిగింది. ఇది ఒక మానవహారం కూడా చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా బంగ్లాదేశ్లో మన హిందూ సోదరుల్ని విపరీతంగా నరకయాతన పెడుతున్నారు. మర్డర్లో మానభంగాలు చేస్తున్నారు. అలాగే ఆస్తులు దోసుకుంటున్నారు. అక్కడ ఎవరైనా శాంతి దూతలు వెళ్ళి ఒక ఇస్కాన్ స్వామికి అయితే లోనేసారు, జైల్లో అరెస్ట్ చేశారు. తీరా చూసి ఒక లాయర్ వెళ్ళి అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టుకి హాజరయ్యేటప్పటికి ఆయన్ని రోడ్డు మీదే మర్డర్ చేశారు. అలాగే ఇంకొక అతను కూడాను ఎవరైతే ఇంకొక లాయర్ వెళ్ళేసరికి కూడా ఆయన్ని కూడా అటాక్ చేయడం జరిగింది. కనుక స్వామీజీ ఇంకా రిలీవ్ అవ్వలేదు. అంతేకాకుండా అనేక రకాలుగా బంగ్లాదేశ్ తాలూకు హెరాస్మెంట్స్ మనం చూస్తూనే ఉన్నాము. ఈ దాడుల్ని తక్షణమే మన రాజకీయవేత్తలందరూ కూడా దీన్ని అడ్డుకొని దీన్ని పరిష్కారంగా చేయాలన్నది మా యొక్క విశ్వ హిందూ పరిషత్ కోరిక. దాని నిమిత్తమే ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి స్వాములకి, ఇచ్చాపురం విశ్వ హిందూ పరిషత్ బంధువులకి, అలాగే ప్రతి హిందువుకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.